అభినయని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద దానికి కారణం ఎవరంటే చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న. అయన్నొద్దు, పాయింట్కి రా. తర్వాత ఇంకా మా మూవీ గురించి చెప్పాలంటే చెప్పు, చెప్పి తగలడు. ఈ యొక్క మిస్డ్ కాల్ మూవీ అసలు మేము ఎలా అనుకున్నామో అంతకన్నా చాలా గొప్పగా వచ్చిందండి. ఏదో పెద్ద కళాకారులు గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? దీనికి ముఖ్య కారకులు ఎవరంటే మా డైరెక్టర్ ఎస్జి బాలు గారు. ఫస్ట్ షాట్ ఆయన చాలా చక్కగా తీశారు. ఎంత చక్కగా తీశారంటే మీరు మూవీ చూస్తే గానీ ఎంతమంది చెప్పలేరు. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. మీరు ఇప్పుడే టీజర్ చూసారు, నేను కూడా ఫస్ట్ టైం చూసాను. లోపలేం లేదు, నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎప్పుడెప్పుడు సినిమా చూడాలనే ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. చాలా చక్కగా చేశారు. ఈ సినిమా కూడా మా అందరికి బాగా నచ్చింది. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. తర్వాత మేమందరం కూడా చాలా కష్టపడి చేసామండి. మొహం పగిలిపోద్ది. నేనే కాదు, నాతో పాటు భాస్కర్ రెడ్డి గారు కానీ, శివ కానీ, వెంకట్ కానీ, అట్లే మా టీం అంతా కూడా చాలా ఒక్కొక్కరు మా సినిమా అన్న ఉద్దేశంతో చేశాము. ఎవర్రా మీరంతా? ముఖ్యంగా ఈ సినిమా అసలు ఈ రోజు ఇక్కడ ఆడియో ఫంక్షన్ జరుపుకుంటుందంటే దానికి కారణం ప్రొడ్యూసర్ గారు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రొడ్యూసర్ లేకపోతే ఈ సినిమా లేదండి. అయితే వెళ్ళి సో ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈ టీం అంతా కూడా మీరు ఆశీర్వదించాలి. ఏంటి మమ్మీ ఎవడు? మేము ఎప్పుడు కూడా మీ దీవుల మీదనే బ్రతుకుతూ ఉంటాము. ఇచ్చిన బిల్డప్ చాలు కానీ డైరెక్టర్ కానీ, ఆర్టిస్ట్ కానీ మొత్తం అందరం ఫ్రెషర్స్ గా మేము ముందుకు వస్తున్నాము. సో మాకైతే సినిమా నచ్చింది, బాగా ఆడుతుందని కూడా అనుకుంటున్నాము. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. సో ఫైనల్ జడ్జిమెంట్ ఈజ్ ఆడియన్స్ చేతిలోనే ఉంది. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. చిచి చిచి చిచి. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే అండి మ్యూజిక్. రికల్ తిరిగేస్తుంది అమ్మ బాబాయ్. ఉన్న 5 పాటలు కూడా 5 హైలైట్స్ అండి. ఏ పాటకి ఆ పాట హైలైట్. చూడండి, ఈ అబ్బా నేను అందరికి పౌడర్ లాస్తుంటే నువ్వు నాకు అవధ వేయరా. నీ సైలెన్స్ లో మేము చాలా సార్లు ఇప్పటికే రిపీటెడ్ గా వింటూ ఉంటాం చాలా సాంగ్స్ ని. ప్రతి సాంగ్ రిపీటెడ్ గా వింటూ ఉంటాం. అన్ని సాంగ్స్ హైలైట్ గా వచ్చాయి. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ గారు చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ఈ మ్యూజిక్ కూడా డైరెక్టర్ గారి దగ్గర కూర్చొని ఆయనకు ఎలా కావాలో అలా చేయించుకున్నారు. అంటే ఏములాడపోతాను అంటడే, పొరగాడి గుండు ఆడకిస్తానంటడే. ఇక అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ అండి. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.